ప్రజల ప్రాణాలంటే వ్యాపారస్తులకు లెక్క లేకుండా పోతుంది. ఏ వ్యాపారమైనా కల్తీ చేస్తున్నారు. పాలు, అల్లం, పన్నీరు ఇలా ఏ వస్తువులు కొనాలన్నా నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు దాడులు జరిపినా వ్యాపారస్తుల తీరు మాత్రం మారడం లేదు. హైదరాబాద్ మహంకాళి పిఎస్ పరిధిలో కల్తీ పన్నీరు కలకలం రేపుతోంది. కల్తీ పన్నీర్ తయారీ చేస్తున్నట్లుగా గుర్తించిన ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ్ మిల్క్ సహా 6 షాపులపై దాడులు నిర్వహించి మొత్తం 3000 కిలోల కల్తీ పన్నీరును సీజ్ చేశారు అధికారులు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్లో 1600 కిలోల కల్తీ పన్నీర్, విజయ మిల్క్ అండ్ కర్డ్ షాప్లో 1000 కిలోల కల్తీ పన్నీర్ సీజ్ చేశారు. కల్తీ పన్నీర్ను నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. కల్తీ పన్నీర్ కేటుగాళ్ల మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. సో ఈ రైడ్స్లో కొన్ని వేల కేజీల పన్నీర్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునీల్, మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పన్నీరు తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. సుమారుగా 3000 కిలోల పన్నీర్ సీజ్ చేశారు. దీంతో పాటు విజయ మిల్క్ సంబంధించిన పాటు కొంత కల్తీ పన్నీర్ కూడా సీజ్ చేశారు. సుమారుగా 1600 కిలోల కల్తీ పన్నీరును సీజ్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా ఈ కల్తీగాళ్ల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. గడిచిన కొద్ది రోజుల క్రితం నిన్న హైదరాబాద్ నగరంలో కుళ్ళిపోయిన మాంసంతో పాటు కల్తీ అల్లం తయారు చేస్తున్న ముఠా పట్టుకోగా తాజాగా పన్నీరు తయారు చేస్తున్న ముఠాను కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. సుమారుగా పెద్ద మొత్తంలో ఈ పన్నీరు తయారు చేస్తున్న గుర్తించారు. దీనికి సంబంధించి గడిచిన కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఇటు మహంకాళి పిఎస్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ కల్తీ పన్నీరు దందా సాగుతున్నట్టుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. పెద్ద మొత్తంలో నిల్వ చేసిన కల్తీ పన్నీర్ ను కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. ఓకే కిరణ్.